నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల 17వ తారీఖు 2025 శనివారం రోజు దిన ఫలితాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అంశంలో ముందుగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయము ఉదయం 5 గంటల 47 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 37 నిమిషాలకు. ఈరోజు తిథి పంచమి తెల్లవారుజామున 5 గంటల 58 నిమిషముల వరకు, నక్షత్రము పూర్వాషాఢ సాయంత్రం 5 గంటల 33 నిమిషముల వరకు, తదుపరి ఉత్తరాషాఢ నక్షత్ర ప్రవేశము. వర్జం రాత్రి 2 గంటల 7 నిమిషముల నుండి తెల్లవారి 3 గంటల 48 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 7 గంటల 30 నిమిషముల నుంచి 8 గంటల 21 నిమిషం వరకు. రాహుకాలం ఉదయం 8 గంటల 59 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 39 నిమిషముల వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1 గంట 48 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 11 నిమిషముల నుంచి 4 గంటల 59 నిమిషముల వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 12 గంటల 36 నిమిషముల నుంచి మధ్యాహ్నం 2 గంటల 19 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 46 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మే నెల 17వ తారీఖు 2025 నాటి దిన ఫలితాలలో గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆ గ్రహస్థితుల యొక్క ప్రభావము, ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితి చూద్దాము. సూర్యుడు వృషభంలోను, చంద్రుడు మకరంలోను, బుధుడు మేషంలోను, శుక్రుడు మిథునంలోను, కుజుడు కర్కాటకంలోను, గురు మేషంలో, రాహువు మీనంలోను, శని కుంభంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే వీరి యొక్క సంచారం యొక్క ప్రభావము, ఫలితాలు మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే, కార్యాచరణలో స్పష్టత ఉండాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఈరోజు అత్యంత శుభదినము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే ధనపరంగా లావాదేవీలు ఏవి చేసుకోవాలన్నా, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, పారిశ్రామికవేత్తలు ఎవరైనా సరే డబ్బుకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవి చేయాలన్నా ఈరోజు చక్కని రోజు. అస్సలు వదులుకునే ప్రయత్నం చేయకండి. కుటుంబంలో శుభవార్తలు వింటారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఆర్థికంగా మీరు కొంచెం నిలదొక్కునే అవకాశం కనబడుతోంది. మిత్రుల సహాయము సమయానికి అందుబాటులోకి వస్తుంది. పనుల్లో మీరు ఆశించిన ఫలితాలు పొందుతారు. సక్సెస్ను కూడా సాధించే అవకాశం కనబడుతోంది. అయితే వృత్తిపరంగా కొంత డెవలప్మెంట్ కనబడుతోంది. అది సూచనప్రాయంగా గోచరిస్తోంది. దానికి సంబంధించినటువంటి ఏవైనా ప్రణాళికలు కానీ, ప్లాన్స్ కానీ, లేదా ఏదైనా చేయాలనుకున్నా ఈరోజు మీరు కనుక ఆ యాక్షన్ చేసినట్టయితే సక్సెస్ సాధిస్తారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. కొంచెం అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. పనుల్లో జాప్యం జరుగుతుంది. వెంటనే చేసేద్దామనుకున్న పనులు పోస్ట్ పోన్ అవ్వకపోవడము జరిగే అవకాశం ఉంది. నిరాశ చెందకండి. శాంతియుతంగా వ్యవహరించండి. అగ్రెసివ్ నేచర్ని ఈరోజు తగ్గించుకోండి. కుటుంబంలో కొంత మానసిక అశాంతి, ఒత్తిడి కనబడుతోంది. సంయమనం పాటించే ప్రయత్నం చేసుకోండి. ఓర్పుగా వ్యవహరించండి.